ఫ్రెండ్స్ మనలో చాలా మందికి ఆండ్రాయిడ్, ఐఓఎస్‌కి అసలు మెయిన్ డిఫరెన్స్ ఏంటో తెలీదనమాట. ప్రతి ఒక్కళ్ళు ఆండ్రాయిడ్ అంటే ఈ సామ్‌సంగ్, వన్‌ప్లస్ ఇలాగైతే అనుకుంటారు. అండ్ ఐఫోన్‌కి ఐఓఎస్ అని అనుకుంటారు కదా! కానీ దాంట్లో అసలు టెక్నికల్ టర్మ్స్ ఏమున్నాయి? అసల ఎందుకు ఈ 2 డిఫరెంట్ అనేది ఇప్పుడు మనం ఈ రీల్‌లో పూర్తిగా చూద్దాం. ముందుగా అసలు ఆండ్రాయిడ్ అంటే ఆండ్రో అంటే హ్యూమన్ అనమాట. హ్యూమనాయిడ్ అని అర్థం ఆండ్రాయిడ్ అంటే. అండ్ ఇదొచ్చేసి ఒక ఓపెన్ సోర్సు. అండ్ ఇది లైనక్స్ మీద బేస్డ్ అయి ఉంటది. అండ్ సి ప్లస్ ప్లస్ వీటిల మీద యూజ్ చేసి దీని కోడ్ అయితే రాసారనమాట ఆండ్రాయిడ్‌వి. ఇప్పుడు మనం ఐఫోన్ గురించి చూసుకుంటే ఇదొక యూనిక్స్ బేస్డ్ మీద అయితే కోడ్ రన్ చేసున్నది. ఇది ఒక క్లోజ్డ్ కోర్స్ అనమాట. ఓన్లీ ఇది ఐఫోన్స్‌కి మాత్రమే ఇదైతే యూజ్ అవుతది. అండ్ వేరే ఇవైతే యాక్సెస్ చేయలేదు. ఓన్లీ యాపిల్ వాళ్ళే దీన్నైతే యాక్సెస్ చేయగలరనమాట. ఇవొచ్చేసి షిఫ్ట్ సి యూజ్ చేసి అయితే వీటిలో కోడ్స్ అయితే రాసారనమాట ఐఓఎస్‌ది. ఇప్పుడు మనం ఫైనల్ థాట్ ఏం తీసుకోవాలంటే ఆండ్రాయిడ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ అందరికీ అవైలబుల్‌గా ఉంటది. ఎవరన్నా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఐఓఎస్ వచ్చేసి ఇదొక క్లోజ్డ్ యూనిక్స్ వరల్డ్ అనమాట. ఇది ఓన్లీ యాపిల్ వాళ్ళకే యాక్సెస్ ఉంటది. సో, యాపిల్ ఐఓఎస్‌ని ఎవరు మనం యాక్సెస్ చేయలేం కాబట్టి ఇదొక హై సెక్యూర్ అనమాట. సో, అందుకే ఎక్కువ మంది ఐఫోన్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు.